ఇంట్లో ఉన్నారని అనుకుంటారా? మాయా ఈ రోజైతే పాలకొల్లో చిన్న ఫంక్షన్ ఉందని నేను మా ఫ్రెండ్స్ కలిసి అయితే బయలుదేరిపోయాం. మేము బయలుదేరేటప్పటికే చాలా లేట్ అయిపోయింది. అక్కడైతే ప్రేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగో ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది కదా అని భోజనం సెక్షన్ కాడికి అయితే వెళ్ళిపోయాం. ఈ క్యాటరింగ్ వచ్చి తొనికి నుంచి వండుకొచ్చారనమాట మాయా. ఇదిగో చూసారా మాయా, ఎవరిని నమ్మినా సరే వీడిని అయితే అసలు నమ్మకూడదు మాయా. ఎందుకంటారా, భోజనానికి ఇద్దరం కలిసి వెళ్దాంరా అన్నాడు. ఈ లోపలే నాకు చెప్పకుండానే వచ్చేసాడు. ఎప్పుడు వచ్చేసాడు, వచ్చేసి తినేసాడు. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా ఆ క్రౌడ్ని అయితే తప్పించుకుని మనకాడైతే చైర్ కూడా దొరికింది. ఇంకా వెళ్ళి కూర్చునేదాడికి కప్పుల్లో అయితే దమ్ బిర్యానీ అయితే పట్టుకొచ్చేసారు. ఇంకా గారి ఆ చికెన్ కర్రీలో ఆ గారి పట్టుకుని తింటుంటే ఇంకా సూపర్గా ఉంది. ఇంకా బూరు కూడా బాగానే ఉంది. వంటలన్నీ సూపర్గా ఉన్నాయి. ఫైనల్గా అయితే నా ఫుడ్ని అయితే పెరుగుతో అయితే కంప్లీట్ చేశాను. ఇంకా వెళ్ళేదారిలో అయితే చిన్న యుద్ధమే జరిగింది. ఇంటికాడ వాళ్ళు కోకోనట్ వాటర్స్ కావాలన్నారని షాప్ కాడికి అయితే వెళ్ళాం. ఇక్కడ బాటిల్ వచ్చి 110 అన్నారు, బొండం వచ్చేసి 25 రూపాయలు అన్నారు. ఇంకా అలా ఓ బాటిల్ బొండం అయితే తీసుకుని ఇక్కడ ఒక మినీ యుద్ధమే జరిగింది. మీరు కూడా చూసేయండి. పేషెంట్కి బకెట్లో నీళ్ళు మాకొద్దు. ఇంట్లో ఉన్నారని అనుకుంటారా? మంచి చెప్తున్నా అడగా వాళ్ళని అడగలేదు నువ్వు. ఇంకా అలా అయితే ఆవిడదైతే కొంచెం గొడవ పడి మా వాడు ఇంకా బాటిల్ అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరిపోయామయ్యా. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమయ్యా. ఓకే బ్రదర్.